నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకి నటవారసునిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున అంచెలంచెలుగా ఎదిగి కింగ్ నాగార్జునగా ఆదరణ పొందారు. తన వారసులుగా నాగచైతన్యను, అఖిల్ను టాలీవుడ్కి అందించారు. 3 తరాల అక్కినేని వారసులు నటించిన మనం చిత్రం గొప్ప ప్రయోగాత్మకంగా నిలిచి ప్రేక్షక ఆదరణ పొందింది. అటు పోట్లకు గురైన నాగార్జున సినీ కెరీర్ సోగ్గాడే చిన్ని నాయన హిట్తో మళ్లీ ఊపందుకుంది. ఈ చిత్రం సీక్వెల్ బంగారాజుతో మరో హిట్ కొట్టి మంచి ట్రాక్లోకి వచ్చారు నాగార్జున. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్, మల్టీ స్టారర్ చిత్రాల హవా నడుస్తోంది. ఈ ట్రెండ్ ని అందిపుచ్చుకున్నారు నాగ్. భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్రలో సందడి చేయనున్నారు కింగ్ నాగార్జున. బిగ్ బి అమితాబ్ బచ్చన్, స్టార్ హీరో రణబీర్ కపూర్, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్లతో కలిసి నాగ్ నటిస్తున్న బ్రహ్మాస్త్ర చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు. హిందీలో రూపొందిన ఈ సినిమాని తెలుగులో రాజమౌళి సమర్పించనున్నారు. దాంతో బ్రహ్మాస్త్రకు టాలీవుడ్ కి బజ్ క్రియేట్ అయింది. ఈ చిత్రానికి కింగ్ నాగార్జున స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు. నాగార్జున కెరీర్ తొలినాళ్లలోనే బాలీవుడ్ లో హిట్స్ అందుకున్నారు. అందాల తార శ్రీదేవితో జతకట్టిన నాగ్ నటించిన ఖుదా గవా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో నాగ్ కి తండ్రిగా అమితాబ్ నటించారు. మళ్లీ ఇన్నేళ్లకి అమితాబ్ తో కలిసి నాగ్ నటిస్తున్న బ్రహ్మాస్త్ర హిట్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందేమో చూడాలి మరి.